పరిశుద్ధుడా, ప్రేమ కనికరంగలన గొప్ప తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధ శ్రేష్టమైన నామమును బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన దినములన్నీ మమ్మలను ఎంతగానో ప్రేమించి కాచి కాపాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా, ఈ యొక్క మరొక నూతన దినమును మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, నీ పాద సన్నిధిలో ప్రభు నీ వాక్యముల చేత మమ్మల్ని బలపరచి పరిశుద్ధపరచి విశ్వాసముతో పవిత్రతతో ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును అని నీ లేఖనాలు సెలవిచ్చిన ప్రకారం తండ్రి, నేటి దినమున ఎవరెవరి జీవితాల్లో ఎలాంటి భయాలు అయా వెంటాడుతున్నాయో ఆ భయాల నుండి ప్రతి ఒక్కరూ దూరమై దేవా నీ పాద సన్నిధిలో నీ మాటల్లో ఉన్న ధైర్యాన్ని అయా గుర్తు చేసుకొని నీ వాక్యమే నన్ను బ్రతికించను అని దావీదు మహారాజు సెలవిచ్చిన రీతిగా అట్టి భయభక్తులతో ప్రతి ఒక్కరు తేజరిల్లునట్లు అట్టి కృప, అట్టి ఆదరణ ప్రతి వారికి దయచేసి అయా ఈ దినమునంతా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని క్రీస్తు పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.